గారికి సిగ్గులు వచ్చే, రాజుగారికి చిరునవ్వొచ్చే, ఈ ఇద్దరి పెళ్లికి ఆనందం అతిథిగా వచ్చే. పల్లకిలో పెళ్లి కూతురు రాణిలా ఉంది, మహారాణిలా ఉంది. మా గూటిలో ఎదిగిన బంగారు బొమ్మ, బంగారు బొమ్మ, బంగారు బొమ్మ. మా నీడలో వెలిగిన వెన్నెల బొమ్మ, వెన్నెల బొమ్మ, వెన్నెల బొమ్మ. పరిమళాల గంధపు బొమ్మ, సున్నితాల గాజు బొమ్మ. పుట్టి నింట లేత బొమ్మ, మెట్టి నింట సీత బొమ్మ. ఈ బొమ్మని అత్తింటికి పంపించే ఆనందంలో మాటరాని బొమ్మలమయ్యాము, మాటరాని బొమ్మలమయ్యాము. పల్లకిలో పెళ్లి కూతురు రాణిలా ఉంది, మహారాణిలా ఉంది. అతిథి దేవుడు ఆ దేవుణ్ణే కోరేది సౌఖ్యంగా నువ్వు ఉండాలని, నీ బ్రతుకంతా బాగుండాలని. పల్లకిలో పెళ్లి కూతురు రాణిలా ఉంది, మహారాణిలా ఉంది. రాణిగారికి సిగ్గులు వచ్చే, రాజుగారికి చిరునవ్వు వచ్చే, ఈ ఇద్దరి పెళ్లికి ఆనందం అతిథిగా వచ్చే. నా పండు, నా బుజ్జి, నా కన్నా, నా నానా. పండు బుజ్జి కన్నా నానా బంగారం. వినబడుతుంటే నా చెవులే కనులవుతుంటే, మాటలకే రూపొస్తుంటే, ఇంగునికే కనబడుతుంటే, పంచ ప్రాణాలు లక్ష ప్రాణాలై పొంగిపోయానే. బంగారం, బంగారం నిన్నే చేరా.
ఇస్తానే బంగారం బంగారం నీకై వేచానే నా పండు నా బుజ్జి నా కన్నా నా నాన్న ప్రశ్నలాంటి బ్రతుకులోన బదులు దొరికే రక్తే 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 పేదదైన ఎదకు ప్రేమ నిధులు దొరికే రక్తే 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 ఇప్పటికిప్పుడు ఉప్పెన తెచ్చే సంతోషాలే ఎదురొచ్చే ఉప్పలు తెప్పలు స్వర్గాలుండే సామ్రాజ్యాలే కనిపించే నువ్వుంటే నావంటే నాకంటే దేవుళ్ళకే నేను వరాలు ఇస్తానే బంగారం బంగారం నీకై వేచానే నీ పలుకే వినబడుతుంటే నా చెవులే కనులవుతుంటే మాటలకే రూపం
నాయన ఐక్యపరచబోచుండగా తండ్రి నాయన అయ్యా మీరు మా మధ్యలో ఉండి నాయన వివాహాన్ని ఘనంగా జరిగించి తండ్రి మహిమ ఘనత ప్రభు ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. చేతులు పైకెత్తి యేసయ్యకు స్తోత్రం. సంతోషం లేదా? ఎత్తని చేతులు పైకి. హల్లెలూయా. మంచిది. బైబిల్ గ్రంథంలో నుండి వాక్య పఠనాన్ని చదివి వినిపించాలని ప్రారంభం మనం చేస్తున్నాం. ఆది కాండము 2వ అధ్యాయము. సహోదరి కీర్తన చదివి వినిపించింది. మరియు దేవుడైన ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవము గల ప్రతిదానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు ఆదాము 2:23 వచ్చినా కూడా చదివి సహాయం చేద్దాం. ఎఫెసు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22-23 వచ్చినా కూడా చదివి వినిపించాలి. ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 22 వచనం. స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత 13వ అధ్యాయము 4వ వచనంలో ఒక మాట వ్రాయబడి ఉన్నది. వివాహము అన్ని విషయములలో ఘనమైంది గాను అని వ్రాయబడి ఉంది. ఘనం అవుతాం. మొదటిగా మనం చదవబడిన లేఖన భాగంలో నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని పరిశుద్ధాత్మ దేవుడు మంచి ఒక సలహాని మనకి ఇచ్చాడు. ఆయనే ప్రత్యేకంగా ఏదైనా వనములో ఉన్నటువంటి పరిశుద్ధ బైబిల్ గ్రంథములో ఇంకొక మాట రాయబడి ఉన్నదండి. గుణవతిమైన భార్య దొరుకుట అరుదు, అతిది ముత్యము కంటే అమూల్యమైందని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. చూడండి, ముత్యములు ఇప్పుడు బంగారం కొట్టలు దొరుకుతున్నాయి కానీ ముత్యము కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. ఏదెను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివే. ఏదెను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివే. ఈ శుభదినమున నవదంపతులను, ఈ శుభదినమున నవదంపతులను నీ దీవెనలతో నింపుమయా. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా.
రసముగా మార్చితివే కానా విందులో అక్కర నెరిగి నీళ్లను రసముగా మార్చితివే కష్టములలో నీవే అండగా నుండి కష్టములలో నీవే అండగా నుండి కొరతలు తీర్చి నడుపుమయా కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా బుద్ధియు జ్ఞానము సంపదలన్నీయు గుప్తమయున్నవి నీయందే బుద్ధియు జ్ఞానము సంపదలన్నీయు గుప్తమయున్నవి నీయందే ఇహపర సుఖములు మెండుగను సగి ఇహపర సుఖములు మెండుగను సగి ఇలవర్తులగా చేయుమయా కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా